అతడు మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్, స్టారింగ్ మహేష్ బాబు, త్రిష, ప్రకాష్ రాజ్ అండ్ సోనూ సూద్. మా టీవీలో 30 సార్లకు పైగా చూసుంటారు కూడా. ఇప్పుడు కొత్తగా థియేటర్లో చూస్తే ఏం మాట్లాడతాంలే అని అనుకున్నా. బట్ వచ్చిన టైంలో చూడలేదు కాబట్టి ఇప్పుడు చూసి అప్పట్లో అంటే నిబ్బాగా ఉన్నప్పుడు రివ్యూ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో మాట్లాడుకుందాం. ఫస్ట్ నిబ్బా రివ్యూ. అసలు మహేష్ బాబు ఉన్నాడు ఈ మూవీలో. ఈ రోజు నుండి నేను మహేష్ బాబు ఫ్యాన్ అంతే. అసలు హీరోయిన్ త్రిష సూపర్ ఉంది. అసలు ఆ ఫైట్స్ కానీ గుద్దుతుంటే భలే పగిలిపోయాయి. పాటలు సూపర్. అర్జెంటుగా పాటల పుస్తకం కొనుక్కొని నేర్చుకోవాలి. ఇప్పుడు 20 years తర్వాత సినిమా గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ టైం థియేటర్లో చూడటం వల్ల కొన్ని పాయింట్స్ కొత్తగా అనిపించాయి. ఇప్పుడు మూవీ ప్లాట్ చూస్తే హీరో ఒక ప్రొఫెషనల్ కిల్లర్. అలాంటి అతను ఒక మారుమూల గ్రామంలో ఇంటికి ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది, ఫైనల్ గా ఏం చేశాడు అనేదే స్టోరీ మంచి డైలాగ్స్తో సాంగ్స్, కామెడీ, లవ్, యాక్షన్, ఎమోషన్ ఏది వదలకుండా అన్నీ కవర్ చేశారు. స్టోరీ కంప్లీట్ ఫుల్ మీల్స్ లా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా మూవీలో అన్ని షేడ్స్ ఉన్న నీడ్కి తగ్గట్టు ఆ ఎమోషన్ని ప్రజెంట్ చేశారు. అంటే సంబంధం లేకుండా ఐటెం సాంగ్ వచ్చినట్టు కాకుండా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్. అండ్ స్టోరీని బిల్డ్ చేయడం కూడా టైం ఎక్కువ తీసుకోకుండా యాక్సెప్ట్ చేయడానికి 2-3 మంచి డైలాగ్స్తో సెట్ చేసేస్తారు. అండ్ ఆ లవ్ సీన్స్ అసలు ఒక ముద్దుండదు, హగ్ ఉండదు, అయినా సరే ఆ ఫీల్ భలే అనిపించింది. అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా మహేష్ బాబు గారి రోల్ ఇన్సైడ్ ఒక ఎమోషన్ రన్ అవుతుంటే అప్పుడు ఎలా ఉంటారో అన్నట్టు మూవీ మొత్తం ఒక మోడ్ మెయింటైన్ చేయించారు. అండ్ త్రిష గారి రోల్ లవ్ సీన్స్ లో కంప్లీట్ గా డామినేట్ చేశారు మీ ఇన్నోసెన్స్ తో. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ చూసుకుంటే నాజర్ గారి రోల్ కానీ, తనికెళ్ళ బర్నీ గారి రోల్ కానీ, ఒకటా రెండా ప్రతి ఒక్క సీనియర్ యాక్టర్స్ అందరి రోల్ ప్రతి ఒక్కరిలో కామన్గా అనిపించింది ఏంటంటే నేను ఆ రోల్ చేస్తున్నా అన్నట్టు కాకుండా నేను అదే అనుకొని ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్కి ప్రాణం పోశారు. స్టార్టింగ్లో ఒక ఫోటో వి మిస్ యూ ఆల్ అని, కానీ మేము మిమ్మల్ని సినిమాలోనే చూసాం, బయట మాకు తెలియదు. సో సినిమాలో ఉన్నంత కాలం అందరూ ఉన్నట్టే. అండ్ సాంగ్స్ అసలు వింటుంటే మళ్ళీ పాడాలనిపించింది. ఇది వరకు రోజులు గుర్తు చేశాయి. ఆడియో లాంచ్లు, క్యాసెట్ ఓపెనింగ్, ఎఫ్ఎంలో వినడం, పాటల పుస్తకాలు కొనడం. అసలు ఆ టైంలో సరిగ్గా ఏమీ దొరక్కపోయినా ఆ పాటలు నేర్చుకొని పాడేసేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్లో ఎన్నిసార్లైనా వినొచ్చు, చూడొచ్చు, ఏం కావాలన్నా దొరుకుతుంది. ఆ పాట మాత్రం పాడాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు. అండ్ సినిమాటోగ్రఫీ పరంగా కొన్ని షార్ట్స్ మూవీలో చూస్తే ఆబ్జెక్ట్ స్టడీగా ఉండి క్యామ్ జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ అవ్వటం, అలాగే కెమెరా ఆబ్జెక్ట్లో నుండి వెళ్ళిపోవడం, ఇవి ఈ మూవీలో చూసి 2005లోనే ఈ షార్ట్స్ ఉన్నాయా అండ్ ఆ టైంలో ఇలాంటివి యూజ్ చేశారా అనిపించింది. ఈ మూవీ చూసాక అనిపించింది ఏంటంటే ఏదైనా థియేటర్ ఎక్స్పీరియన్స్లో కొట్టేది లేదు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.